తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది మా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని. అవునమ్మా. దానికోసం ఎవరు ఏం చెప్పినా కూడా ఫాలో అవుతూ ఉంటారు, అవన్నీ పాటిస్తూ ఉంటారు. అవును. కానీ ఎక్కువ పూజలు చేస్తుంటాం, ఎక్కువ వ్రతాలు చేస్తాం, నిత్యం భగవన్నామ స్మరణలోనే ఉంటున్నాం, కానీ మాకు కష్టాలు తప్పట్లేదు, సంతోషంగా ఉండలేకపోతున్నాం. అంటే సంతోషం అంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండటం అనే ఒక భావన కూడా ఉంటుంది కదండి. సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఒక కుటుంబం ఉండాలి అంటే పండితులు మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో దానికి సంబంధించి కాస్త వేరే విధంలో కొన్ని విషయాలు చెప్పి నేను నిద్రకు వస్తాను. తప్పకుండానండి. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే ఆ ఇంట్లో దంపతులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోకూడదు. అంటే నువ్విట్లా అనేటువంటిది ఎందువలన పోసుకోకూడదు అంటే మనకు పూర్వీకులు అరే దరిద్ర దేవత ఇంట్లో ఉంటుందిరా, దరిద్ర దేవత ఇంటికి వచ్చిందా అంటూ ఉంటారు. ఈ దరిద్ర దేవత అంటే ఎవరు? జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి వల్ల అక్కగారు. ఆవిడ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్ళకి రూపాయి విషయం పక్కన పెడితే మనశ్శాంతి పూర్తిగా కోల్పోతారు. ఏ క్షణంలో ఎవరు ఎలా కొట్టుకుంటారో ఎలా విడిపోతారో తెలియదు. అటువంటి ప్రదేశంలో ఆవిడ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. మన దగ్గర డబ్బు రావచ్చేమో కానీ సుఖం, తృప్తి, సంతోషం అనేటువంటిది మనకి ఎప్పుడు ఉంటాయి? ఆ దరిద్ర దేవతగా పేరుగాంచినటువంటి జ్యేష్ఠాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనకి ఎంత డబ్బు వచ్చినా సరిపోదు. అవును, వచ్చేది 1,00,000 రూపాయలు ఉంటుంది కానీ వెళ్ళేది 1,50,000 ఉంటుంది. ప్రతి నెల అప్పు చేయాల్సి వస్తుంది. ఎందుకు ఇదంతా చేయాల్సి వస్తుంది అంటే అసంతృప్తికర వాతావరణం. అక్కడ జ్యేష్ఠాదేవి చక్కగా స్థిర నివాసమై ఉంది. అసలు జ్యేష్ఠాదేవి అంటే ఎవరు, ఆవిడ ఎలా వెళ్తుంది అనేటువంటి విషయాలు మనం ముందు తెలుసుకోవాలమ్మా. తప్పుకుంటాను. మనకు క్షీరసాగర మథనం జరిగినప్పుడు అందులోంచి విషము వచ్చింది, అమృతము వచ్చింది, అనేక రకాల వస్తువులు చాలా వచ్చినాయి. అందులోంచి అమ్మవారు కూడా శ్రీదేవి పేరుతో లక్ష్మీదేవి కూడా అందులోంచి వస్తే ఆ అమ్మవారిని విష్ణుమూర్తికి ఇచ్చారు దేవతలందరూ. మిగిలిన సంపదలు మొత్తం వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఈశ్వరుడు ఆ విషయాన్ని ఇక్కడ నీలకంఠుడిగా ఉండిపోయాడు. ఆ లక్ష్మీదేవిని వైకుంఠ నారాయణ విష్ణుమూర్తి వారు వివాహం చేసుకుని సంకల్పం చేసినప్పుడు ఆవిడంటారు అమ్మవారు, స్వామి నాకు అక్కయ్య ఒకళ్ళు ఉన్నారు, ఆవిడికి వివాహం కాకుండా నేను వివాహం చేసుకోవడం ధర్మసమ్మతమా అని అడగగానే నిజమే, ఇది ధర్మం కాదు అని చెప్పి ఉద్దాలక మహాముని అనేటువంటి వ్యక్తిని, ఒక మహామునిని తీసుకొచ్చి జ్యేష్ఠాదేవికి ఇచ్చి వివాహం చేస్తారు. ఆ జ్యేష్ఠాదేవి ఎలా ఉంటుందంటే స్థూల వదనం, అంటే కదలలేని స్థితి, అంటే చాలా లావుగా పొట్టిగా అసలు కదలలేని స్థితి. 2 కఠిన నేత్రి, కఠిన గాత్రి, రక్తనేత్రి, కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉంటాయి. మాట చాలా అంటే చాలా, ఒక్కసారి ఆ మాట వింటే 2సార్లు భయపడిపోతాం. అది ఆ ప్రదేశంలో కూడా కఠినంగా గాత్రం, చాలా అంటే ఎలా అయితే ఉండకూడదు అన్ని లక్షణాలు ఆవిడికి ఇమిడి ఉంటాయి. అంటే వివాహం పూర్తి చేసుకున్న తర్వాత ఉద్దాలక మహాముని ఆశ్రమానికి తీసుకెళ్తాడు. ఆ ఆశ్రమంలో అనునిత్యం కూడా నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాజ చ మజస్కరాజ చ నమ శివాజ చ శివతరాజ చ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాజ త్ర్యంబకాజ త్రిపురాంతకాజ త్రికాగ్నికాలాజ కాలాగ్ని రుద్రాజ నీలకంఠాయ మృత్యుంజయాజ సర్వేశ్వరాజ సదాశివాజ శ్రీమన్మహాదేవాజ నమః. ఓం ఈంకారాయ స్వాహ, ఈంకృతాయ స్వాహ, ఆక్రందతే స్వాహ, పక్రందతే స్వాహ, ప్రోధతే స్వాహ అనుకుంటూ యజ్ఞయాగాది క్రతువులు అనునిత్యం సాగుతూ ఉంటే ఇక్కడ వేద ఘోష అనేటువంటిది చెవులకు పట్టిన తుప్పును వదిలిస్తూ నిరంతరం ఉంటుండేది. అయితే ఆ జ్యేష్ఠాదేవికి అది దుఃఖిస్తూ ఉండేది. అక్కడ ఆ ఉద్దాలక మహాముని వచ్చి ఎందుకు ఈ రకంగా దుఃఖిస్తున్నావు, విచారిస్తున్నావు అంటే, నాథ నాకు ఇవి సరిపడవు, యజ్ఞయాగాది క్రతువులు జరిగే చోట, పూజలు జరిగేటువంటి చోట నేను ఉండను. ఎక్కడైతే కనుక పెద్దవాళ్ళకి గౌరవ మర్యాదలు జరుగుతాయో అక్కడ నేను ఉండను. పితృదేవతలకి శాంతి పూజలు జరుగుతాయో అక్కడ నేను ఉండను. మరి ఎక్కడ ఉంటామంటే ఏ ఇంట్లో ఎంత సంపాదనైనా వాళ్ళు సంపాదించినాయి, దంపతులు కొట్టుకోవటం, అన్నదమ్ముల మధ్యలో వ్యతిరేకత, ఒకళ్ళంటే ఒకళ్ళకి అనురాగం లేకుండా అనుమానాల మీద ముందుకు వెళ్ళటం, అలానే ఎవ్వరికి కూడా గౌరవ మర్యాదలు ఏమన్నంటే నువ్వెంత అంటే నువ్వెంత, త్వం సుంఠ త్వం మూర్ఖ అని ఎదురుబదురు తిట్టుకోవడం, అత్తాకోడలు ఏ ఇంట్లో అయితే కనుక ఒకళ్ళు గరిట ఒకళ్ళు అట్లగాడ పట్టుకుంటారో ఇటువంటివి ఏవైతే ఉంటాయో అపరిశుభ్రమైనటువంటి వాతావరణం, ఏ ఇల్లు అయితే అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంటుందో, ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉంటుందో, ఇంట్లో దీపారాధన లేకుండా ఉంటుందో సూర్యోదయానికి, ఆ ఇల్లు మాత్రమే నాకు శ్రేయోదాయకం. పితృదేవతలను ఎక్కడైతే ఆరాధించరో అటువంటి ప్రదేశంలో నేను ఉంటా. దానికోసం నేను మొత్తం వెతికి ఎక్కడెక్కడైతే వెతుకుతూ అక్కడక్కడ ఉంటాను.
ఇప్పుడు అంటే ఎక్కడెక్కడ ఉంటామంటే 100కి 98 ఇళ్లలో ఉంటానండి. దానివల్ల వాళ్ళకేంటి ఉపయోగం? ఎంత సంపాదించినా మనశ్శాంతి ఉండదు, తృప్తికర జీవితం ఉండదు, మనోవిచారం ఎక్కువ, మనస్సు ఆవేదనపరం ఎక్కువ, నాది కాదు అన్న దాని మీదకి ఎక్కువ వాళ్ళు వెళ్తూ ఉంటారు. కలి ప్రభావరీత్యా వాళ్ళ మీద పూర్తిగా కూడా దుష్ప్రభావాలు, అపనిందలు అనేటువంటిది ఎక్కువగా ఈ 7 మనిషి మీదకి నేను రుద్ది ఆ మనిషిని మానసికంగా శారీరకంగా బాధ పెట్టి అక్కడ కూర్చొని నేను ఆనందపడతాను. అలాంటి ప్రదేశాల్లోనే నేను ఉంటాను. ఇప్పుడు మనం నార్మల్గా మాట్లాడుకుంటే 10కి 8 మంది గృహాలు అలాగే ఉన్నాయి. కారణాలు అనేకం. స్త్రీని తప్పు పట్టకూడదు, పురుషుని తప్పు పట్టకూడదు. తనకు వచ్చే సంపాదనలో తను ఏదో చేద్దామని అనుకుంటాడు. స్త్రీ కూడా ఏంటంటే ఆ రూపాయి నాకు ఇచ్చి నేను ఇల్లుని చక్కబెట్టుకుంటా. ఇప్పుడు దాదాపుగా మగవాడి సంపాదన తీసుకొచ్చి స్త్రీ చేతిలో పెడితే నాకు తెలిసినంతలో 80% స్త్రీలు ఇల్లు చక్కబెట్టుకుంటారండి. ఎక్కడో 2-3 ఉంటారు ఇష్టానుసారం వచ్చే సంపాదన ఎంత తెలియకుండా ఖర్చు పెట్టేవాళ్ళు. నెలకు ఒకసారి మనం సామాన్లు తెచ్చుకుంటే మార్కెట్కి వెళ్ళి ఆ భర్త 5,000 ఏదో ఇస్తే అందులో ఒక 1,000 రూపాయలు దాచుకునేటట్టుగా వీళ్ళు సామాన్లు తెచ్చుకుంటారు పొదుపుగా. ఆ తెచ్చుకునే పిల్లలకి ఏదైనా కొని పెట్టాలి చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆ భర్త ఇవ్వడానికి ఏడుస్తాడు. ఇటువంటివి జరుగుతున్నాయి సాధారణంగా. కలి ప్రభావం అంటే నమ్మకం లేకపోవడం. అయితే వాళ్ళు అమ్మగిస్తుందేమో, ఖర్చు పెట్టేస్తుందేమో, ఇష్టం వచ్చింది ఏమీ లేకుండా ఇష్టం వచ్చిన రూపాయి ఖర్చు పెట్టేసేసి కుటుంబాన్ని నాశనం చేస్తాను ఉద్దేశంతో వాళ్ళే నాశనం చేసేస్తుంటారు. ఆ అవకాశం కూడా వీళ్ళకి ఇవ్వకుండా దానివల్ల ఏమవుతుంది, ఇంట్లో ఇది కావాలి అది కావాలని అడగడం వల్ల కోపాలు వస్తూ ఉంటాయి. ఇవి కావాలని ఆవిడ తీసుకొస్తూ ఉంటుంది. కనుక ఇటువంటి వాటి నుంచి మనం బయటికి రావాలంటే విష్ణుమూర్తి వారు ఏం చెప్పారంటే జ్యేష్ఠాదేవిని ఒకానొక స్థితిలో ఆరాధన చేయమన్నారు. ఇలా జ్యేష్ఠ నక్షత్రము, ఏకాదశి, శనివారము ఇవి కలిసి వచ్చినటువంటి మహత్తరమైన రోజు ఏదైనా ఉన్నది అంటే ఆ రోజు నాడు ఆరాధన కనుక చేసినట్లయితే ఆ జ్యేష్ఠాదేవి అనేటువంటిది ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆరాధన చేస్తే ఆవిడ బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఆవిడ బాధపడుతూనే వెళ్ళాలి అక్కడి నుంచి. ఎందువలన ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ యజ్ఞయాగాది క్రతువులు పూజలు అవన్నీ చేస్తుంటే ఆవిడ అక్కడ కూర్చొని ఏడుస్తుంది. అవి ఆవిడ పడలేదు, ఆవిడికి ఆవిడ ఉండలేదు అక్కడ. కాబట్టి అక్కడి నుంచి ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఇంట్లోకి ఆవిడ రాదు. ఓహో, అది మనం తెలుసుకోవాలి. మనకు కావాల్సింది అదే కదా. దీనికి సరే ఎప్పుడెప్పుడు ఏ యోగం ఎలా వస్తుందని ఆలోచించేటువంటి స్థితిలో రేపు 25వ తారీఖు ఇదే జ్యేష్ఠ నక్షత్రం, అదే ఏకాదశి, జనవరి 25వ తారీఖు, అదే శనివారం కలిసి వచ్చింది. దానికి అంతకు మించిన అదృష్టం ఏంటంటే ఇవాళ మనకు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఇవాళ మనకు వైకుంఠ ఏకాదశి. అవును గురుగారు, ఖచ్చితంగా మళ్ళీ ఏకాదశి అమ్మా. ఏ విధమైన పూజ చేస్తారండి? మనకు ఇది అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చన అని చెప్పి మనకు మూలాది దేవతలు 18 శక్తి పీఠాలు ఉన్నాయి. ఆ 18 శక్తి పీఠాలను ఏకకాలంలో అర్చించాలమ్మా. ఎందువలన వాళ్ళని ఎందుకు అర్చించాలి అంటే దక్షయజ్ఞం గురించి మనం తెలుసుకోవాలి తర్వాత. అసలు దక్షయజ్ఞం ఎలా ధ్వంసమైంది, ఆ అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఉద్భవించాయి అంటే దాని విషయం నుంచి మనకు ఆ రహస్య కృతం వచ్చేస్తుంది. ఆ రకంగా ఆ 18 బిందువులు ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క ప్రణాళికకి ఒక్కొక్క బిందువు వాళ్ళు ఆ 18 శక్తి పీఠాలని ఏకకాలంలో 18 ఆవరణార్చనలు చేసుకోవాలమ్మా. ఆ 18 ఆవరణార్చనలు చేసుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. మినిమం 12 గంటల సమయం. మీరు గతంలో కూడా నిర్వహించారు కదా గురుగారు? చేశానమ్మా. అయిన తర్వాత ఈశ్వరుని ఆరాధన చేయాలి, తర్వాత గణపతిని ఆరాధన చేయాలి, అమ్మవారిని మళ్ళీ ఆరాధన చేయాలి. ఇది చేస్తూ విడిగా ఈశ్వరుడికి విశేషమైన అభిషేకం రుద్రాక్షలతో నిర్వహించేస్తూ ఈ అందరికీ మూలాధి దేవత దుర్గా. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదనియా అని ఈ శ్లోకంలో ఎలా అయితే కనుక దారిద్ర్యం, దుఃఖం, భయం అనేటువంటిది పూర్తిగా తీసేటువంటి ఆ దుర్గాదేవి ఎవరైతే ఉన్నారో ఆ దుర్గాదేవికి పసుపుతో, హరిద్రం అనగా పసుపుతో అభిషేకం జరుగుతూ ఉండాలి. ఈ నిరంతరంగా జరగాలమ్మా. ఇవి జరగడానికి పూర్తిగా 14 నుంచి 16 గంటల సమయం పడుతుంది ఆమూలాగ్రంగా. గతంలో మీరు చేసిన దాన్ని ఒక్కసారి స్మరణ తెచ్చుకుందాం గురువు గారు. తప్పకుండా. ఒక ఆలయంలో నిర్వహించినట్లున్నారు, ఎట్లండి? మన పరిసర ప్రాంతాలైనా? అవునమ్మా. 18 మెట్లు పెట్టి, మనకు అయ్యప్పకి మాత్రమే 18 పడి మెట్లు పెడతారు, స్వతహాగా అమ్మవారికే పెట్టాలమ్మా. అష్టాదశ శక్తి పీఠార్చనలో 18 మెట్లు పెట్టి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క కలశం ఒక్కొక్క జ్యోతి రూపంలో అమ్మవారిని ఆవాహన చేసి ఏ జ్యోతికి ఆ జ్యోతి, ఏ కలశానికి ఆ కలశం విడివిడిగా ఏది అక్కడ స్థాపిస్తామో దానికి విడివిడిగా 18 ఆరాధనలు చేయాలి, 18 నివేదనలు పెట్టాలి. ఓకే గురుగారు. 18 మెట్లు ఒకదాని తర్వాత ఒకటిలా పైకి వెళ్తాయి అమ్మవారు. ఆ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈశ్వరుడు ఉంటాడండి. ఆ ఈశ్వర ఆరాధన చేయాలి. ఈ మధ్యలో మరలా 360 శివలింగాలకి అర్చన ఉంటుంది. ఇది కాకుండా దానికి మూల అయినటువంటి మరకత శివలింగం, 10-11 అంగుళాలు మరకత శివలింగం. ఆ శివలింగానికి ప్రత్యేకంగా వారి యొక్క స్వహస్తాలతో అభిషేకం ఉంటుంది. మరకత శివలింగం అందరూ చూసిండరు, రేరుగా దొరుకుతుంది. చాలా మనం మొయ్యలేని ఖరీదు అది. భోగినాడికి నాకు కావాలని చెప్పి తెప్పిస్తున్నా. ఓ, చాలా సంతోషం. మరి భక్తులకి ఎవరికైనా అవకాశం కల్పిస్తున్నారా? అంటే ఇలాంటి పూజ ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటూ ఉంటాం. ఏంటి
అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలని దానికి చేయాల్సిన విధి విధానాన్ని మీరు చక్కగా వివరిస్తూ ఉన్నారు. వాటిని చేయగలిగితేనే కదా మరి ఈ అవకాశం భక్తులకి ఎవరికైనా భక్తులకి మీరు కల్పిస్తున్నారా? యోగం ఉండాలి. యోగం ఉండాలి. నా దగ్గర డబ్బు ఉందంటే నేను వస్తానంటే కుదరదు. ఇది చాలా అవును, ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చూశాను. అక్షర సత్యం. డబ్బు ఉందంటే ఖచ్చితంగా నేను రానేది. మనస్సు ఉందా లేదా, నీ కుటుంబంలో కష్టాలని ఏదైతే కనుక జ్యేష్ఠాదేవిగా పేరుగాంచిన దరిద్రదేవి ఉందో ఆవిడ్ని ఏడిపిస్తూ నీ కుటుంబం నుంచి నువ్వు పంపించగలుగుతున్నావా అంటే మనం సంతోషంగా పంపాలి, ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోవాలి. అలా పంపేటువంటి హృదయం నీ దగ్గర ఉంది నిజంగా అనుకుంటే ఆ మనస్సు నీలోకి వచ్చి అమ్మవారి పిలిపిస్తుంది. 2 ఆ యోగ్యత లేకపోతే మనం ఒకవేళ చేద్దామని అనుకుంటే మన పక్క వాళ్ళు ఇప్పుడు అవసరమా అని అంటారు, అనగా మనం ఆగిపోతాం. అది నిజమే కదా, ఇప్పుడు మొన్న సంక్రాంతి ఇంత ఖర్చులు పెట్టాము, ఇప్పుడు ఇది అవసరమా, ఇదే మంచిది. ఇప్పుడు ఆ రాతని సరిదిద్దుకునే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఇచ్చినటువంటి దాన్ని సరిదిద్దుకుంటే దాని యొక్క ప్రభావం అమ్మ ఇక మనకు దా శక్తి మన దగ్గర లేదు అనుకుంటే 12 సంవత్సరాలు ఇస్తుంది. 12 సంవత్సరాల నమ్మినా నమ్మకపోయినా 12 సంవత్సరాల పాటు వాళ్ళ ఇంట్లో ఏదన్నా గృహప్రవేశం, వివాహం అంటే పెళ్లి రోజు, పుట్టినరోజు వస్తే ఏ వ్రతాలు హోమాలు సరదాగా చేసుకోవడం మినహాయిస్తే ఈ కష్టం వచ్చిందని చెప్పి కొబ్బరికాయ కొట్టాలి సంవత్సరం లేకుండా 12 సంవత్సరాలు ఆవిడ రక్షగా ఉంటుందమ్మా. నేను దానికి సంబంధించి భక్తులకి అంటే యంత్రాన్ని కూడా అంటే శ్రీ యంత్రం అంటే శ్రీ అంటేనే సంపద, సంపదకి మూలం శ్రీ. శ్రీ చక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. చక్రరాజము అనగా శ్రీచక్రం, అమ్మవారు దాని మీదే అధిష్ఠించి ఉంటుంది. ఆ శ్రీచక్రాన్ని ఈ యొక్క మంత్ర ప్రభావంతో పూర్తిగా అనుష్ఠానం చేసి ఉంటే మంత్రాన్ని నిక్షిప్తం చేసి ఉంటే శ్రీచక్రాన్ని అందరికీ కూడా నేను వెండిలో చేసి ఉంటుంది. వెండి శ్రీచక్రాన్ని భక్తులందరికీ ఎవరైనా పాల్గొంటే పాల్గొనే వాళ్ళకి ఆ వెండి శ్రీ యంత్రాన్ని ప్రసాదంగా అందిస్తున్నారు. అది ఒక్క మాటగా చెప్పాలంటే మనకు తిరుపతి గురించి తెలుసు కదమ్మా. అవునండి. తిరుమల ఒకప్పుడు నార్మల్గా సాధారణంగా ఉండేది. ఆదిశంకరాచార్య స్వామి వారు శ్రీ యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశారు. శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత కొన్ని లక్షల మందికి అక్కడ ఇవాళ ముక్తి దొరుకుతుంది. అటువంటి శ్రీ యంత్రాన్ని అదే మంత్రాలందరూ నిక్షిప్తం చేసి అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన అనంతరం అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా దాన్ని ప్రసాదంగా దానికి వాళ్ళ ఇంట్లో పూజ చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ పరుసులో పెట్టుకున్న హృదయం మీదకి లాకెట్ లాగా వేసుకున్నా ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకున్నా నిరవధికంగా వృద్ధి అనేటువంటిది మాత్రం చూపిస్తుందమ్మా. ఎందులో వృద్ధి చూపిస్తుంది? కుటుంబంలో ప్రేమానురాగాలు, వచ్చేటువంటి సంపాదనలో అభివృద్ధి, ఖర్చు అనేటువంటిది పూర్తిగా ఏది అవసరమో ఏది అనవసరమో ఎక్కడికక్కడ ఖర్చు చేసుకుంటూ వచ్చేస్తుంది. ఆ చక్రం తిరుగుతున్నట్టుగా బిందు త్రికోణ వృత్తం ఏ రకంగా అయితే చెప్పబడి ఉంటుందో ఆ రకంగా శరీరంలో ఉండేటువంటి షట్చక్రాల్ని అది ప్రేరేపిస్తుందమ్మా. తద్వారా మంచేది చెడేది మనకి ఏది అనవసరం ఏది అవసరమైనటువంటి విషయం మనకు అర్థమైపోయి బ్యాలెన్స్డ్ లైఫ్ ఇచ్చేస్తుంది. అది భక్తులందరికీ కూడా పూజలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నారా? మరి ఒకవేళ రావాలి అనుకుంటే మీరు అలాంటి అవకాశం ప్రత్యక్షంగా రావచ్చు, పరోక్షంగా పాల్గొనవచ్చు. ప్రత్యక్షంగా ఎవరైనా కనుక రాగలిగితే వారు చీర కట్టుకుని రావాలి, జుట్టు విరబోసుకోకుండా జడ వేసుకోవడమో ముడి వేసుకోవడమో వస్తే నేను లోపలికి రానివ్వగలనమ్మా. అలా కాదండి నేను వచ్చేస్తా అంటే అక్కడికి వచ్చిన తర్వాత కూడా నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేస్తా. మన దగ్గర డబ్బుండి షోక్గా సరదాగా చేసుకోవట్లా 14-16 గంటలు అక్కడ కూర్చుంటే కంఠం నుంచి కడుపు నుంచి తృతీయ సవనంలో మంత్రం రావాలమ్మా. తృతీయ సవనంలో మంత్రం వచ్చింది అంటే మా కంఠం ఎంత అరిగిపోతుందో మాట రాదు చివరికి వచ్చేటికి. ఆ స్థితిలో తృతీయ సవనంలో ప్రజాపతి కామైత ప్రజాస్తుర్యేది ప్రాతసవనం శతపోతప్యత సర్పానసృజత ద్వితీయం సో కామైత తృతీయం. అంటే ఎక్కడ ఏ మంత్రాన్ని ఏ సవనంలో పెట్టాలి ఉంటుందమ్మా. మన ఇష్టానుసారం మంత్రం చెప్పగలిగిపోతే అంటే అది ఉపయోగం లేదు. ఏ మంత్రం ఎలా పలకాలి, అక్షరాలు కూడా సే షాస అంటే ఏ అక్షరం ఎలా పలకాలి, ఎలా పలుకుతే దాని నుంచి ఆ ఒక్క శబ్దస్వర ఆ శబ్ద తరంగాల్ని మనం తీసుకోగలుగుతాం, ఆ శక్తిని అక్కడ నిక్షిప్తగలుగుతాం అనేటువంటిది ప్రతిదీ ఉంటుంది. అలాగే నా ఇష్టం వచ్చినట్టు నేను పలికేస్తా అంటే ఆ మంత్రంలో స్వర అక్షర పదవృత్త వర్ణములు మనిషి శరీరంలో చేయలేకపోతే బ్రతికేస్తాడు, కాళ్ళు లేకపోతే బ్రతికేస్తాడు, ఒక కన్ను లేకపోతే బ్రతికేస్తాడు. కానీ ఆ మంత్రాన్ని ఆపాదించినటువంటి స్వర అక్షర పదవృత్త వర్ణాలు ఇందులో ఏ ఒక్కటి పోయినా మంత్రం చచ్చిపోతుందండి. అజీవమైపోయిన మంత్రం ఎంత చేస్తే ఉపయోగమే ఉంది? ఏ మంత్రాన్ని ఏ స్వరంలో వాడాలి. మన ఇష్టాంతరం నేను అలా చెప్పుకుంటూ వెళ్తుంటే అది మరణ సంయుక్తం అవుతుంది, లేదు మానసికంగా చెప్పుకుంటానంటే దాని మొత్తం చిత్ర సంయుక్తం అవుతుంది అంటే చెప్పకూడదు. ఏ మంత్రం ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత అలా వెళ్ళాలి. ఏ స్థాయిలో ఏ మంత్రం ఆపాలి, మళ్ళీ ఏ స్థాయి నుంచి మొదలు పెట్టాలి అని అది తెలుసుకుని చేస్తే మనకు వచ్చే ఫలితానికి గుడ్డెద్దు చేయబడేది ఏదో చేసేసామంటే ఉపయోగం ఉండదు. అటువంటి మహాకృతం అయితే నిర్వహిస్తున్నాము. మీరు అగ్ని ప్రవేశం కూడా చేశారు గతంలో, నేను చూశానండి. మన దాంట్లో కూడా కొన్ని వీడియోస్లో చూడటం జరిగింది, ప్రత్యక్షంగా చూడలేకపోయాను. మరి ఈ సంవత్సరం కూడా చేస్తున్నానమ్మా.
అగ్నిముఖావి దేవా అంటారు. అగ్నిముఖ హోమం సంవత్సరం లోపలికి దిగితే సుమారుగా ఒక 30 నుంచి 40 నిమిషాలు అందులోనే ఉంటాను. నేను నిలబడిన తర్వాత కూడా నా మీద 4-5 అడుగుల జ్వాల పైకి వస్తుందమ్మా. ఈ యొక్క నరజన్మే దుర్లభం, మనిషి జన్మే దుర్లభం. అందులో బ్రాహ్మడిగా జన్మించడం సామాన్యమైన విషయం కాదు. ఆ విప్రుడిగా జన్మించడమే కాకుండా వేదాన్ని అధ్యయనం చేయడం అనేటువంటిది అంతకు మించి విశేషం. దాన్ని మనం కఠిన సాధన చేసి 10 మందికి చెప్పేటువంటి స్థితిలో ఉండి 10 మందికి దాని యొక్క ప్రభావము ఫలితాన్ని అందించగలగాలంటే మన దగ్గర సాధన ఉండాలి. అది అంత కఠిన సాధన చేస్తే అది నాకు చాలా ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గురువుగారు. అందులోనూ లోక కళ్యాణార్థం మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా భక్తులు హాజరయ్యే అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరికైనా కావాలి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వారికి మరి మీ నెంబర్ ఇస్తాం కదా, మరి మాట్లాడటం జరుగుతుంది, అలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నారా? తప్పకుండా అమ్మా, వచ్చేవాళ్ళు ఉంటే ఎంతమంది అయినా రావచ్చు. కాకపోతే ప్రత్యేక నియమాలు మాత్రం మీరు చెప్పారు, దాన్ని అనుసరించి రావాలి. ఇంకొక చిన్న మాట అయితే నేను చెప్తాను. ఈ ఒక్క మహాకృతుకి నాకు కాశీ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభ్యమైందమ్మా. నిన్న కాశీ వెళ్ళొచ్చా. అవును. ఈ ఒక్క కర్తువులో కొన్ని 100 మంది 1000 మంది జీవితాలు బాగుపడాలని చెప్పి సంకల్పం చేస్తున్నా తండ్రి, నీ అనుగ్రహం నాకు కావాలి అని కాశీ వెళ్ళా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీ నమ్మకాలతో నాకు సంబంధం లేదు. జరిగింది ఏంటంటే అమ్మా, స్పర్శ దర్శనం తీసేసి అన్నారు స్వామివారికి కాశీలో, తీసేసి అన్నారు. ఆ రోజు రాత్రి మన వీడియోస్ చూసే వాళ్ళు అక్కడ ఒకళ్ళు పరిచయం అయ్యారు. ఇక్కడ నేను చేసిన 4000 వీడియోస్ వాళ్ళు చూశారట. అబ్బా సంతోషం. మిమ్మల్ని ఎప్పటి నుంచి చూడాలనుకున్నామండి, ఈ రకంగా చూడగలిగామని చెప్పి సైకిల్ బాబా ఆశ్రమం పక్కన చిన్న శ్రీనివాసాన్ని ఒకటి పెట్టుకొని వచ్చిన వాళ్ళకి చాలా తక్కువ ప్రైజ్లో అందరికీ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట వచ్చి దర్శనం గురించి చెబితే, మీకు ఎందుకు గురుగారు, మీకు స్పర్శ దర్శనం ఇప్పిస్తా అన్నాడు ఆయన. ఆశ్చర్యపోయాడు. 4 గంటలకి వెళ్ళాము గేట్ దగ్గరికి. 4:05కు గేట్ తెరిచారు. 4:30 స్పర్శ దర్శనం చేసుకుని బయటకు వచ్చానమ్మా. అది ఒకటైతే, 2 అన్నపూర్ణ అమ్మవారి దర్శనం. నేను ఎన్నోసార్లు కాశీ వెళ్ళాను. నా 40 సంవత్సరాల జీవితంలో అనేక పర్యాలు కాశీ వెళ్తే ఇంతవరకు స్పర్శ దర్శనం కాల. మొదటిసారి అమ్మవారికి మొదటిసారి అమ్మ. అన్నపూర్ణ అమ్మవారిని నా 2 హస్తాలతో ముట్టుకున్నా. ఇది ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు. ఒకవేళ ఎవరైనా మేము నమ్మమోనంటే నాతో పాటు ఈసారి కాశీ తీసుకెళ్తాను, వాళ్ళకు కూడా ఆ అర్హత ఇప్పిస్తా. ఆ అంతటి యోగం నాకు లభ్యమైంది. ఎందువల్లంటే కొన్ని 1000 మంది జీవితాలు మార్చేందుకని ఇక్కడతో చేస్తున్నా తండ్రి, నాకు అనుజ్ఞ ఇవ్వు అని భిక్ష కోసం వెళ్ళా. నాకైతే లభ్యమైందని అనిపించిందమ్మా. చాలా సంతోషం గురుగారు. మరి ఎవరైనా సరే భక్తులు వాళ్ళకి మీరు వాటికి సంబంధించిన కొన్ని నియమాలు చెప్పారు. ఎప్పటిలోపు మిమ్మల్ని సంప్రదించాలండి? ఎప్పటిలోపు అంటే సుమారుగా మనకు 25 అనుకుంటే 20-22 లోపు మనం సంప్రదిస్తే వాళ్ళకి మనం చేయగలిగింది ఎంతవరకు మనం చేయగలుగుతాం. 22-23 దాటిన తర్వాత అంటే అక్కడ మేము చేసుకునే దాంట్లో ఏర్పాట్లలో హడావిడైపోతుంది. దేవుడి దయ వల్ల 25వ తారీఖు జ్యేష్ఠ నక్షత్రం కూడా వచ్చిందని చెప్తున్నారు. జ్యేష్ఠ అనేటువంటిది ఇంద్రుదమ్మ నక్షత్రం. మళ్ళీ ఆ జ్యేష్ఠ నక్షత్రం ఇంద్రుది కనుక అదే రోజు నాడు చేసేటువంటి ఎవరైతే చేస్తారో వారికి ఆ భూలోకంలో వారి గృహంలో స్వర్గపురంతో సమానమైనటువంటి యోగాన్ని ఆ ఇంద్రుడు కూడా అందిస్తారు. అన్నీ కలిసి వచ్చేటువంటి మహత్తర యోగం అది. చాలా సంతోషం గురువుగారు. లోక కళ్యాణార్థం మీరు చేసే ఈ కార్యక్రమం ద్విగుణీకృతం కావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. నమస్తే. పరమేశ్వర.